ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మరో కీలక అభివృద్ధి పనికి నేడు శ్రీకారం చుట్టారు. సంతనూతలపాడు మండలంలోని పేర్నమెట్ట గ్రామంలో సుబ్బయ్య హైస్కూల్ గ్రౌండ్ సమీపంలో పేర్నమెట్ట నుంచి జాతీయ రహదారి పెద్ద కొత్తపల్లి వరకు 4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన తార్ రోడ్డుకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నేడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో పేర్నమెట్ట నుంచి పెద్ద కొత్తపల్లి వరకు నాణ్యమైన రహదారి నిర్మిస్తామని ఇచ్చిన హామీని నేడు నెరవేరుస్తున్నామని తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో రైతులు, విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యలు తొలగిపోతాయని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత సులభతరమవుతుందంటూ పేర్కొన్నారు. ప్రత్యేకంగా రైతులకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రహదారులే పునాదని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో పేర్నమెట్ట, పెద్ద కొత్తపల్లి గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రహదారి కళ సాకారం అవుతూ ఉండటంతో ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బిఈ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. फोन अच्छदिष्टदशाङ्कुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यस्य भव्यं तथामृतत्वस्येषानः यतोऽस्यरिष्यतः पुरुषेण हविषा देवा यज्ञवदन्वता वसन्तोऽस्यासीधात्यं श्रेष्ठमयत्तस्य रद्दविः सप्तास्यासन् परिदयः सप्तसविनः कृताः देवा यद्यज्ञं तन्वानः तस्मात् यत्पुरुषं ददतु कल्पयन् ब्राह्मणोऽस्य प्राणात् वायुरजायता नाभ्यासि तथा लोकागम कल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु भारीं सर्वाणि रूपाणि विसृजदीनः नामानि कृत्वा भवतं यदास्ति दाता पुरस्ताद्यमुदा जहारा मानकृतमान्यासन् देहरागं महिमान् सन्ति यत्र पूर्वे साध्यासन्ति देवाः अद्य सम्भूतपृथिव्यैर्सास्य विश्वकर्मणः सम्पत् वास्तानि धर्मानि प्रथमान्यासन् देहरागं महिमान् नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमचिन्तदेवाः धर्माणि प्रथमान्यासन् देहरागं महिमान् सन्ति त्वष्टापि तदध्रुवमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् नान्यः पन्थायनाय विद्यते हिरण्यपात्रं मदो पूर्णं ददाति मदं योसानेति एकदा ब्रह्मणोपहारति ఇంకా కొబ్బరికాయలు పెట్టాలి. వెనక్కి జరగండి అన్న, వెనక్కి జరగండి. ధ్రువం తే రాజా ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిస్వరాశం భారయాం ధ్రువం ధ్రువం ధ్రువేణ విషావర్తయందః యదల్భీరసదస్తవీరాः రోహిణీ దేవ్యదలాత్మరస్తాత్ విశ్వారూపాణి ప్రతిమోదమానః ప్రియా దేవాన ఉపయాతు మహ్యో భద్రం కన్నే విశృణయామ దేవా. नान्यः पन्थायनाय विद्यते समानं भगवान् परस्तीर्वायु सूर्येन्द्रिये प्रत्यक्षाचन्द्रतारा प्रसाद सकल कारिकादिकु प्राप्तिरस्तु विश्वानुग्रह प्राप्तिरस्तु. సార్ ఒకసారి చూడండి సార్ అందరూ. హైవే 5 వరకు పేర్నమెట్ట నుంచి
తారు రోడ్డు ఏర్పాటు చేయడానికి కృషి చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి చేసినట్టు మన విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళా ఇక్కడి నుంచి కొత్తపల్లి వరకు వచ్చేది కూడా కాకుండా మాకు ఇప్పుడు పేర్నమెట్ నుంచి మంగమూరు కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేస్తే ఆ రోడ్డు గుండా ఇంచుమించుగా టంగుటూరు వరకు ఒకే రోడ్డు అయిపోయింది. కొత్తపల్లి నుంచి టంగుటూరు దాకా ఒకే రోడ్డు అయిపోయింది. ఇది ఇంటర్నల్ గా పల్లెటూరు నుంచి రాకపోకలకు చాలా సౌకర్యంగా ఉండేదని సభంగా తెలియజేస్తూ విజయ్ కుమార్ గారికి తెలియజేస్తున్నాం పేర్నమెట్ గ్రామం తరఫున. ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమంలో విజయ్ కుమార్ గారు మనకి చేదుడు వాదుడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి మొదలై మనకి త్రోగుంట రోడ్డు ఉందండి, దాదాపు అక్కడ వరకు జాయిన్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్ లో దాని బ్యాలెన్స్ బీచ్ కూడా పెట్టున్నాం. అది గ్రావెల్ రోడ్డు బీటీ రోడ్ లో కన్వర్ట్ అవుతుంది. NH 16 దాకా వస్తుంది అనమాట అది. సో అది కూడా ప్రాసెస్ లో ఉంది. అది వస్తే ఈ ఏరియా మొత్తానికి మంచి కనెక్టివిటీ బాగుంటుందండి. ఇది 3 crores తోటి మనకి శాంక్షన్ అయింది MDR ప్లాన్ కింద. సాస్కి నిధులతోటి స్టార్ట్ అయింది. ఇది సార్ కృషి వల్లే జరిగింది అనమాట. సో ఇది వస్తే ఈ ఏరియా అందరికి బెనిఫిట్ వస్తుంది. పేర్నమెట్ నుంచి NH 5 రోడ్డు వరకు దగ్గర దాపు 6 కిలోమీటర్ల రోడ్డులో ముఖ్యంగా పేర్నమెట్ నుంచి దగ్గర దాపు అంజయ్ నగర్ వరకు 3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేస్తున్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరూ గుర్తు చేసుకుంటే ఈ రోడ్డు RNBకి కూడా 14-18లో మేమే కన్వర్ట్ చేశాము. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ రోడ్డు, చాలా మందికి రైతులకి ఉపయోగపడుతుందని. ఈ టొబాకో మన గోడౌన్ వరకు ఫెసిలిటీ వరకు అందరూ రైతులు ట్రాక్టర్లో వస్తున్నారని, దీనికి మధ్యపాటి నుంచి మరి ముఖ్యంగా పెద్దగొండపల్లి ఈ అంతా ఏరియాలో చాలా మందికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మేము చేశాము. మీరు గుర్తుంటే 14-18లో కూడా గ్రావెల్ రోడ్డు స్ట్రెంథనింగ్ ఇది మేము ఆ రోజు కొంతవరకు చేసి పెట్టారు. సో ఇది గుర్తుపెట్టుకొని పేర్నమెట్ రైతులకి మరీ ముఖ్యంగా కొత్తపల్లి రైతులకి బాగా ఉపయోగపడుతుందని ఈ రోడ్డు వేసాము. ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఇటు పేర్నమెట్ కానీ ఇటు కొత్తపల్లి గ్రామస్తులు అంటే పంచాయతీ అంటే మరలుగుంట కూడా పంచాయతీ పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేశారు. సో అది గుర్తుపెట్టుకొని, ఎందుకంటే రోడ్లు వేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ మాకున్న కొద్ది ఫండ్స్లలో దీన్ని ప్రాధాన్యత తీసుకొని ఈరోజు చేశామనేది, అది ఎలక్షన్లో బాగా చేశామనే ఉద్దేశంతోనే మేము ఇది పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఈ తార్ రోడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొత్తపల్లి వరకు ఈ తార్ రోడ్లో చుట్టుపక్కల ఉన్న భూములని ప్రతి ఎకరా ఒక 4-5 ఎకరాలు లక్షలు పెరిగినట్టే అనుకుంటున్నా. అంతేనా? సో 10 లక్షలు అంటే పెరిగాయంటే తెలుగుదేశం పార్టీ మాకేం చేశారు, విజయ్ కుమార్ మాకేం చేశారు అంటారు. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకి 10 లక్షలు నేను చంద్రబాబు నాయుడు మేము ఇచ్చామని మీరు అనుకోవాలా. మీరు చేసిన కృషికి మేము ఇలాగనే ఉపయోగపడతామని గుర్తుపెట్టుకోమని సందర్భంగా మీ అందరికీ తెలియదు. ఉద్దేశం కూడా అదే, మా రైతుల్లో మాకు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బాగుపడుతున్నారు అనే ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ 10 లక్షలు నేను కానీ ఇవ్వలేను, ఈ విధంగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. అది తెలుసుకొని ఉద్దేశపూర్వకంగానే మేము చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మన పేర్నమెట్ మున్సిపాలిటీలో కూడా అనేక అభివృద్ధి పనులు చేశాము DMF ఫండ్లో. రాబోయే ఒక వారం లోపల ఇంకొక 4 కోట్ల రూపాయల DMF ఫండ్లు మా 38, 39, 40, 41 డివిజన్లో కొంతవరకు మేము పెట్టాము. ఎలక్షన్ టైంలో గుర్తు చేసిన ప్రతి పనులు ప్రాధాన్యత ప్రకారం గుర్తుపెట్టుకొని మేము చేస్తున్నాము. మీ అందరికి గుర్తుంటే ఎలక్షన్ ముందల అమరావతి రోడ్డు అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ మమ్మల్ని కూర్చోబెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీరు ఎమ్మెల్యేది మీరు ఖచ్చితంగా ఆ రోడ్డు పెట్టాలని చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు అక్కడ రాబోయే 4 కోట్లలో 1 కోటి 20 రూపాయలతో 1,20 లక్షలతో తార్ రోడ్డు వేస్తున్నామనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటు తెలుగుదేశం పార్టీ, NDA కూటమి, జనసేన, BJP మేమందరం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తున్నాం. ఆ రోజు మమ్మల్ని ఎలక్షన్ కూడా చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు NDA ప్రభుత్వం వస్తేనే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అందుకని సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు, అమ్మ ఒడు ఇవన్నీ
మేమన్నీ చేశాము. అదేవిధంగా ఈ రోడ్లు కూడా ఇలాగనే చేస్తుంటామని సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక అడిగారు బ్రిడ్జ్ అని, ఆ బ్రిడ్జ్ కూడా 1,60,00,000తో ఆల్రెడీ ఎస్టిమేట్ వేసి మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అది కూడా త్వరలో మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ ఫోటోలు చూపించి బ్రిడ్జ్ ఇలా పోయిందంటే 1,60,00,000తో అది కూడా ముందుకు తీసుకొని వెళ్తాం. వచ్చే ఫండ్స్లలో ప్రాధాన్యతగా ముందులు పెట్టి ఖచ్చితంగా చేస్తారని కూడా చెప్పారు. అది ఆ కృషిలోనే ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ, మిగిలిపోయిన రోడ్డు కూడా రాబోయే ఫండ్స్లలో కూడా కంప్లీట్ చేసి ఆ బ్రిడ్జ్తో సహా NH5 వరకు కనెక్ట్ చేసే విధంగా పారామీటర్ టు NH5 కనెక్ట్ చేసే విధంగా మేము పూర్తి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. రోడ్లో కూడా శాసకీయంలో చేస్తాం, కొద్దిగా ముందలైనా వెనకాలైనా చేస్తాం. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.